హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ లాజిక్ టాపిక్ అనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు చాలామంది బిగినర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొద్ది రోజుల నుంచి మీరంటే కొద్ది రోజుల నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రాడేలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఆప్షన్స్లో మీ ఎమోషన్ ఏంటి, మీరు ఏ విధంగా ట్రేడింగ్ చేస్తున్నారు, ఎంత పేషెన్స్గా ఎంత ఓపికగా ట్రేడింగ్ చేస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఎందుకంటే ఇది మీకు చాలా సింపుల్ లాజిక్ అనిపించచ్చు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్రాడేలో సక్సెస్ కావాలంటే మనకి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ పేషెన్స్, ఓపిక ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఓపికతో వెయిట్ చేసి ట్రేడ్ అటెంప్ట్ చేస్తారో ఖచ్చితంగా మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో ఆప్షన్ అయినా సరే, మీరు స్టాక్లో చేసినా దేంట్లో చేసినా సరే కన్ఫర్మేషన్గా సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక చిన్న లాజికే ఉంది అనుకుందాం ఫ్రెండ్స్. నేను ఇది విత్ ఎగ్జాంపులే తీసుకుంటున్నా, మీరేం కంగారు పడకండి. ఇక్కడ ఇదొక ట్రేడ్, లేకపోతే ఇక్కడ అది లేకపోయినా సరే మనం ఇదొక రెసిస్టెన్స్ కూడా తీసుకుందాం అనుకుందాం. ఓకేనా? తీసుకున్నాం. తర్వాత మార్కెట్ ఏమైందంటే ఇది ఒక స్వింగ్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేసామంటే ఇక్కడ ఒక ట్రేడ్ అంటే జనరల్గా ట్రెండ్ లైన్ తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంట్రాడేలో మనకి ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా ఒక స్వింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ పర్ఫెక్ట్గా బ్రేక్ అయితే మనం ఏం చేస్తాం, బై సైడ్ తీసుకుంటాము. డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్ తీసుకుంటాం. అయితే ఇక్కడ చాలామందికి వచ్చేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్స్ అయిపోయిన ఎమ్మటే ఏం చేస్తారంటే తెలుసా, కంగారు పడతారు. ఏం చేస్తారు, ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో ఎక్కడ ఎంట్రీ కావాలి ఏంది అని చెప్పేసి పేషెన్స్గా ఓపికగా చూడకుండా ట్రేడ్ ఎక్కడ పడితే అక్కడ వేయడం, స్టాప్ లాస్ పెట్టకుండా వదిలేయడం, ఎంతో కొంత లాస్ రాగానే బయటికి రావడం, నాకు లాస్కి వచ్చిందని చెప్పడం. ఇది కాదు. మనం ఎప్పుడైతే ఈ విధంగా తీసుకున్నామో మీరు ఒకసారి చూడండి, నేను ఒకసారి మీకు ఇది తీసేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ లాజికే చూద్దాం ఫ్రెండ్స్. ఈ డౌన్ సైడ్ లాజికే తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనం డౌన్ సైడ్ లాజికే తీసుకుంటే ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఒకసారి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకేనా? ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఏమైంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, ఇక్కడ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి తీసుకుంటే ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే ఈ లైన్ ఎట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎట్ సైడ్ ఉంది, దీని ప్రైస్ కంటే ఇది కొంచెం డౌన్లో ఉందా లేదా అంటే డౌన్ సైడ్ ఫాల్ అయ్యి ఉంది. అంటే మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఇక్కడ తీసుకున్న ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత పర్ఫెక్ట్ ఈ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ బ్రేక్ అయిందా, ఇక్కడ ఏమైంది తెలుసా, ఈ క్యాండిల్ విక్ వచ్చే వరకల్లా మనం విక్ పైకి వరకల్లా ఏమైందంటే క్యాండిల్ బ్రేక్ అయింది కదా అని చెప్పి టెక్కర తీసుకుంటాం. కానీ అది కాదు. ఎప్పుడైతే మనం ట్రేడ్ డెప్ చేయాలి, ఒక క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత పూర్తిగా ఒక క్యాండిల్ అనేది ఈ మనం తీసుకున్న ట్రెండ్ లైన్ కింద క్యాండిల్ అనేది కింది సైడ్ అయితే కింది క్లోజ్ కావాలి. ఒకవేళ అప్ సైడ్ తీసుకుంటే అప్ సైడ్ అనేది క్లోజ్ అయిన తర్వాత మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. స్టాప్ లాస్ ప్లేస్ చేసిన తర్వాత టార్గెట్ ఎక్కడి వరకు అనుకుందామో ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఆగాలి. లేదు అంటే టార్గెట్కి వెళ్ళేటప్పుడు మన స్టాప్ లాస్ని అప్ సైడ్కి తీసుకుంటూ వెళ్ళి మనం ఎక్కడో ఒక దగ్గర స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిన తర్వాత మనం తీసుకున్న ట్రేడ్ అనేది ప్రాఫిటా ఆర్ లాస్ అనేది బయటకు వస్తాం. అప్పటి వరకు మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. కానీ చాలామంది ఏంటంటే స్టాప్ లాస్ ప్లేస్ చేస్తారు. ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసిన తర్వాత కొంచెం ఏం చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఎంత తీసేస్తున్నారు కన్ఫ్యూజ్ లేకుండా. సపోజ్ మీరు ఇక్కడనే తీసుకున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకున్నారు, మీరు ఏం చేశారంటే ఇక్కడ తీసుకున్నారు ట్రేడ్, ఇక్కడ తీసుకున్నారు, ఈ క్యాండిల్లో తీసుకున్నారు, స్టాప్ లాస్ దీని కింద ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. ఇచ్చిన తర్వాత మార్కెట్ ఏమైంది, ప్రైస్ ఒకసారి అప్ సైడ్కి వెళ్ళదు కదా. ఇక్కడ చూడండి, ఇలా వెళ్ళిన తర్వాత ఏమైంది, కొంచెం ఎప్పుడైతే పుల్ బ్యాక్ వచ్చిందో అరే నా స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టుందని చెప్పి ఏం చేస్తారు, ఇక్కడ క్యాండిల్ ప్రైస్ ఇక్కడ ఆడుతుంటేనే ఇంకా ఇంత గ్యాప్ ఉండగానే కూడా ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మీరు తీసుకున్న ట్రేడ్ ఇక్కడ, మీరు ఎగ్జిట్ అయిన ట్రేడ్ ఇక్కడ లాస్లో ఎగ్జిట్ అయ్యారు. అంటే ఇక్కడ మీకున్నది ఏంటి, ఇక్కడ మీరు ఎమోషన్స్గా మీకు ఓపిక అంటే పేషెన్స్ అనేది అక్కడ లేదు. చూడండి, ఆ విధంగా చేయొద్దు. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారా, ఆర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ఏమనుకుంటాం మనం, ఈ విక్ ఉంది కదా, ఈ విక్ సైడా లేకపోతే ఇంకో రిస్క్ ప్రకారం మనం అనుకుంటాం. మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము. ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది మనం ఫేవర్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. అంతేనా?
అంతేగాని మీరు ట్రేడ్ వేసినమ్మంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో, ప్రాఫిట్ వస్తుందో రాదు, స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో, ప్రాఫిట్ వస్తుందో రాదు అని దానికోసమే చూసుకుంటూ కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ ఫేవర్గా మెయింటైన్ చేసి ఒక ట్రేడ్ తీసుకోవడం అనేది పేషెన్స్గా ఓపికతో ఉంటారో, మీకు చాలా చిన్నగా అనిపించచ్చు ఈ పాయింట్ అనేది, కానీ స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఇంకా ఆలోచిస్తే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంతసేపు టైం కరెక్షన్ జరిగింది ఇక్కడ మనకి. ఇక్కడ ఏమన్నా ఆప్షన్ల మూమెంట్ వస్తుందా, మనకు రాదు. తర్వాత ఏం జరిగింది, ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్లో మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. అర్థమైందా? ఇప్పటి వరకు అంటే మనకి ఏంటంటే 9:30కి మీరు 9:30కి అంటే 9:30 అనుకుందాం, 9:30కి ట్రేడ్ తీసుకుంటే 10:45 1 అవర్ వెయిట్ చేయాలి. ఓకేనా? 1 అవర్ మీరు వెయిట్ చేసే అంత ఓపిక పేషెన్స్ మీకు స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే చేసే వాళ్ళకు ఉండాలి. మీరు చాలా గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్గా ఉండొద్దు. నెక్స్ట్ తర్వాత మరి సపోజ్ మనకు స్టాప్ లాస్ హిట్ అయిందనుకో, ఆ హిట్ అయిన స్టాప్ లాస్ను కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. కంగారు పడొద్దు. కంగారు పడితే ఇంకొక ట్రేడ్ అటెంప్ట్ చేయలేము అక్కడ. ఓకేనా? ఎప్పుడు కంగారు పడం మనం. రిస్క్ రివార్డ్, స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ ఇంత మొత్తుకుంటున్నా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ మీరు లాజిక్గా మీకు ఎప్పుడైతే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందో, మీరు ఎప్పుడైతే ట్రేడ్స్ ఇంట్రాడే ట్రేడ్ చేస్తారో అప్పుడే మీకు ఇవన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. అందుకోసం ఏంటంటే చాలామంది బిగినర్స్ వచ్చిన వాళ్ళు ఇలాంటి తప్పులు అనేది చెయ్యొద్దు అనే ఒక లాజిక్ తోటే నేను ఈ చిన్న కాన్సెప్ట్ వీడియోస్ అనేది చేస్తున్నా. మోస్ట్గా ఫైనల్ కంక్లూషన్కి వస్తే ఏంటంటే, స్టాక్ మార్కెట్లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా, పొజిషన్లు అయినా సరే, ఏ ట్రేడింగ్ అయినా సరే మీకు ప్రాఫిట్ రావాలన్నప్పుడు మీకు ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూసుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ట్రేడ్ మొదలు కూర్చున్న తర్వాత మీరు ఒకసారి ఇంతకుముందు ట్రేడ్స్ చేశారు కదా, చేసేటప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ ఇచ్చాము, ప్రాఫిట్ ఎక్కడ వరకు బుక్ చేసుకున్నాము, ప్రాఫిట్లోకి వెళ్ళిపోయి కొంచెం గ్రీన్లోకి రాగానే ఎగ్జిట్ అయ్యామా, లేదా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత నేను ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి 2 సార్లు మీరు ఆలోచించుకోండి, మీకు తెలుస్తుంది అక్కడ. ఓకేనా? అప్పుడు మీకు ఏమైందంటే మీలో ఉన్న నెగిటివ్ ఏంటి, మీలో ఉన్న పాజిటివ్ ఏంటి మీకు తెలిసిన తర్వాత అప్పుడు మీలో ఉన్న నెగిటివ్స్ని మీరు తీసేసి ట్రేడ్లో మీ పాజిటివ్ అనేది మీరు ఎప్పుడైతే లైన్లోకి తెచ్చుకుంటారో, పాజిటివ్గా ఆలోచిస్తారో ఇంట్రాడే ట్రేడింగ్లో మార్కెట్ పైన, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఒకటే, స్టాక్ మార్కెట్ అనేది ప్రతి వీడియోలు చెప్తున్నా నెంబర్ 1 బిజినెస్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్కి దూరం కాకండి. ఎప్పుడు దూరం అవుతాం మనకంటూ ఒక ట్రేడింగ్ సెటప్ లేకపోవడం, మనకంటూ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకపోవడం, మనకంటూ ఒక లాజిక్ తెలియకపోవడం, ఓకేనా, దాంట్లో ఉన్న రూల్స్ని, స్ట్రాటజీస్ మస్తుగా ఉంటాయి. స్ట్రాటజీస్ చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ దాన్ని ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు చెప్పిన రూల్స్ని మెయింటైన్ చేయకపోవడం. ఓకేనా? ఈ విధంగా లేదు, ఎమోషనల్గా ట్రేడ్ చేయడం, లేదు లాస్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ దాన్ని ఏ విధంగా నేను రికవరీ చేయాలి అనే ఒక ఓవర్ ట్రేడింగ్ చేయడం. ఓకేనా? ఇలా చేయకుండా మీరు పర్ఫెక్ట్గా పేషెన్స్గా ఫ్రెండ్స్ ఓపికతోనే అనేది ట్రేడింగ్ చేయండి. మీరు 100% సక్సెస్ అవుతారు. స్టాక్ మార్కెట్లో వచ్చిన మనీ దేంట్లో రావు. కాకపోతే ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, పేషెన్స్ ఓపిక ఉన్నప్పుడు మాత్రం వస్తాయి. నైటే కోటీశ్వర్లు అయిపోతాము, నైట్ ₹1,00,000 వస్తాయి, 1 ట్రేడ్కే 1 lakh వస్తుంది, 2 lakh వస్తుంది అనుకుంటే తప్పు కాదు. వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీకు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో, మీరు ఎప్పుడైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తారో, మీరు ఎప్పుడైతే పేషెన్స్తోని ఓపికతోని ట్రేడ్ అటెంప్ట్ చేస్తారో, స్టాప్ లాస్ ప్లేస్ చేస్తారో, రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తారో, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నేను చెప్పాల్సింది ఏంటంటే, ట్రేడింగ్లో ఓపిక, పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్.